హాయ్ హలో నమస్తే. చలో మరి ఈ రోజు మనం ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చేసాం మన బోడుప్పల్. ఈ రోజు మన థీమ్ స్టోరీ టెల్లింగ్. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. లెట్స్ స్టార్ట్. వాల్యూ గోల్డ్ బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ సమర్పించు భామలు సత్యభామలు. ఓకే అండి, మీరు చాలా హుషారుగా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చేద్దాం. ఒక గిఫ్ట్ తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. రోజులాగే సరదాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఈజీగానే ఉంటాయి. ఇమీడియట్ గా ఆన్సర్ చెప్పండి, గిఫ్ట్ గెలుచుకోండి. సో ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సాధారణంగా వెల్ అంటే పెద్ద నోరు ఉంటుంది, కానీ నోరు లేని వెల్ ఏంటి? రండి, మీ పేరేంటండి? సరిత. సరిత గారు, సడన్ గా మీరు ఆ రోజు స్కూల్ కి వెళ్ళలేదు. సో అప్పుడు మీరు నర్సరీ చదువుతున్నారు. సో మీ టీచర్ అడిగారు ఎందుకు రాలేదని. ఒక స్టోరీ చెప్పాలి, టక్కని చెప్పాలి ఆన్లైన్ లో. ఎందుకు రాలేదు? నా కడుపు నొప్పి లేసింది, రాలేదు. సరే సరిత గారు, నోరు లేని వెల్ బావి. రండి, మీరు వెళ్ళండి. ఏం పేరండి? మంజుల అండి. మీరు టెంపుల్ కి లేట్ గా వెళ్ళారు. పూజారి గారు అడిగారు ఎందుకమ్మా ఈ రోజు టెంపుల్ లేట్ గా వచ్చాను. టక్కన ఒక్క చెప్పాలి. మా పిల్లలు స్నానానికి వెళ్ళలేదండి, వాళ్ళు స్నానం చేపించి వచ్చే వరకు లేట్ అయిపోయిందని చెప్పి. వాళ్ళు స్నానం చేయకపోతే నువ్వు స్నానం చేసి రావడానికి మరి వాళ్ళకి నేను చేపియాలి కదండి స్నానం. మంజుల గారు చెప్పండి, ఒక వెల్ ఉంది, దానికి నోరు లేదు, నీళ్ళు రావు. ఆ వెల్ ఏంటి? బోర్వెల్. దొరికింది సంతరా ఇదే. రండి, మీరు వెళ్ళండి. ఆ వెల్లో బోర్ లేదు, నీళ్ళు లేవు, తాళ్ళు లేదు, లాగడాలు లేవు, బకెట్ లేదు. ఏంటి ఆ వెల్? ఇంటర్వెల్. ఇంటర్వెల్, రైట్ ఆన్సర్. రజిత గారు, కంగ్రాచులేషన్, ఈరోజు ఫస్ట్ గిఫ్ట్ విన్నర్ మీరే. హ్యాపీగా వెళ్ళిపోండి. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హెల్మితి హబీబో. మన ఫస్ట్ రౌండ్ ఆడే భామలు సత్యభామలు వచ్చేసాయి. ఏం పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు, మీరు అప్పుడు చదువుతున్నారు 7వ తరగతి. స్కూల్ కి వెళ్ళారు లేట్ గా. మాస్టర్ అడిగారు ఎందుకు లేట్ గా వచ్చావు. ఒక కథ చెప్పాలి అప్పుడు, స్టోరీ. నిన్న ఫంక్షన్ కి వెళ్ళామండి, నైట్ డిన్నర్ కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది, మార్నింగ్ లేట్ గా లేదు. ఎవరిని అడిగి వెళ్ళావు ఫంక్షన్ కి? నేను వెళ్ళమని చెప్పానా? అసలే నేను స్ట్రిక్ట్ మాస్టర్ ని. ఏమన్నారు కదా, చాలా మంచి వాళ్ళు కదా అట్లా ఎవరు చెప్పారు నేను మంచివాడిని కాదు? నేను అనుకున్నా సార్. ఏంటో అందరూ చూసి నన్ను ఎందుకు అలా అనుకుంటారంటారు? మీ ఫేస్ వాల్యూ సార్. ఏంట్రా ఇది? ఓకే జ్యోతి గారు, రెడీయా? రెడీ. జాగ్రత్తగా వినండి, టంగ్ ట్విస్టర్ ఒకసారి చెప్తా. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉన్నాయని. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉన్నాయని. బోడుప్పల్ భామలు సత్యభామలు బయలుదేరారు చుక్కల ముగ్గులు పెడతామని. బోడుప్పలు బామలు బయలుదేరారు చుక్కల ముగ్గులు పెడతామని. భామలు సత్యభామలు. బామలు సత్యభామలు ఫీల్ అవుతారు మళ్ళీ. రెండు కలిపి చెప్పండి. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉన్నాయని. బోడుప్పలు బామలు సత్యభామలు చుక్కల ముగ్గులు. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉన్నాయని. బోడుప్పల్ భామలు సత్యభామలు బయలుదేరారు చుక్కల ముగ్గులు పెడతామని. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉన్నాయని. బోడుప్పల్ బామలు సత్యభామలు బయలుదేరారు చుక్కల ముగ్గులు వేయాలని. ఫాస్ట్ గా. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉన్నాయని. బోడుప్పలు బామలు సత్యభామలు బయలుదేరారు చుక్కల ముగ్గులు వేయాలని. లాస్ట్ లో అబ్బా అబ్బా మొత్తం చెప్పి అబ్బా చెప్పండి. రెడీ. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉన్నాయని. బోడుప్పల్ బామలు సత్యభామలు బయలుదేరారు చుక్కల ముగ్గులు వేయాలని. అబ్బా అబ్బా. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉన్నాయని. బోడుప్పల్ బామలు సత్యభామలు బయలుదేరారు చుక్కల ముగ్గులు వేయాలని. అబ్బా. ఓకే, గట్టిగా చెప్పట్లో. ఏం పేరు మీ పేరు? శ్వేత. రింబోలా రింబోలా చెప్పు. రింబోలా రింబోలా. రింగ్ రోడ్ లో రాత్రంతా తిరగాల. రింగ్ రోడ్ లో రాత్రంతా తిరగాల. రంబోలా రంబోలా. రంబోలా రంబోలా. రోడ్డు మధ్యలో ఉయ్యాలు ఊగాల. రోడ్డు మధ్యలో ఉయ్యాలు ఊగాల. మొత్తం చెప్పు. రింబోలా రింబోలా రింగ్ రోడ్ లో రాత్రంతా తిరగాల. రంగోలా రంగోలా. రంబోలా. రంబోలా రంబోలా. నడి రోడ్డు మీద ఉయ్యాలు ఊగాల. నడి రోడ్డు మీద ఉయ్యాలు ఊగాల. ఇప్పుడు రెండు ఫాస్ట్ గా. రింబోలా రింబోలా రింగ్ రోడ్ లో రాత్రంతా తిరగాల. రంబోలా రంబోలా నడి రోడ్డు మీద ఉయ్యాలు ఊగాల. రింబోలా రింబోలా రింగ్ రోడ్డు మీద రాత్రంతా తిరగాల. రంబోలా రంబోలా నడి రోడ్డు మీద ఉయ్యాలు ఊగాల. ఓకే, గట్టిగా చెప్పట్లో.
ఏం పేరు? సృజన. సద్భావన సత్ప్రవర్తన కలిగిన షట్చక్రవర్తులు. సద్భావన సద్భావన సత్ప్రవర్తన సత్ప్రవర్తన కలిగిన షట్చక్రవర్తులు. షట్చక్రవర్తులు. సాహసం చేయరా డింబక సినిమాకి వెళ్ళిన కొంటి కుర్రోళ్ళు. సాహసం చేయరా డింబక సినిమాకి వెళ్ళిన కొంట కుర్రాలు. రెండు కలిపి చెప్పు. సద్భావన సత్ప్రవర్తన కలిగిన షట్చక్రవర్తులు. సద్భావన ఏంటి పైన ఎదిగితే రాదు, ఆ పైన ఉండదు అది. సద్భావన మీకు ప్రోగ్రామ్ ఇదివరకు చూసా, దాంట్లో కూర్చొని చేసా. అచ్చా, మన ప్రోగ్రామ్ చూసి ప్రాక్టీస్ చేస్తుందంట. రివర్స్ చేద్దాం అయితే. మా పాప కూడా లేవకుండా చేస్తా. రోజు అలా చూస్తే మనకి తెలుగు వస్తుంది. ఓకే, సాహసం చేయరా డింబకా సినిమాకి వెళ్ళిన కొంటి కుర్రాళ్ళు. సాహసం చేయరా డింబక వెళ్ళిన కొంట కుర్రాళ్ళు. సద్భావన సత్ప్రవర్తన కలిగిన షట్చక్రవర్తులు. సద్భావన సత్ప్రవర్తన కలిగిన షట్చక్రవర్తులు. అక్కడి నుంచి రా. సాహసం చేయరా డింబక సినిమాకి వెళ్ళిన కొంట కుర్రాళ్ళు. సద్భావన సత్ప్రవర్తన కలిగిన షట్చక్రవర్తులు. ఎవరాళ్ళు? షట్చక్రవర్తులు. షెడ్ వేసుకున్నారా ఏంటి కొంపదీసాలు? ఓకే, సూపర్, గట్టిగా చెప్పట్లమ్మా. ఏం పేరండి? మీనాక్షి. మీ నాన్నగారు చాలా సీరియస్ గా ఉన్నారు. ఉండరు. నువ్వు బావగారు కలిసి సినిమాకి వెళ్ళారు, అమ్మ కోపం వచ్చింది, అది రీజన్ ఒక కథ చెప్పాలి అక్కడ. ఓకే మమ్మీ, నేను మా ఆయన కలిసి ఒక టెంపుల్కి వెళ్ళి కొంచెం అన్నదానం చేసి వచ్చినాము, అందుకే లేట్ అయ్యింది అని చెప్పి. గాడ్ బ్లెస్ యూ స్టైల్. అప్పుడప్పుడు అలాంటి మంచి పనులు చేయి. ఇప్పుడు టంగ్ ట్విస్టర్ మొదలు పెడదాం. ఎదురింట్లో పెళ్లి, పెళ్లిలో భోజనాల లొల్లి, నట్టింట్లో బల్లి, బల్లి కోసం పరిగెట్టిన పిల్లి. ఒకసారి మళ్ళీ చెప్పవా? ఎదురింట్లో పెళ్లి, పెళ్లిలో భోజనాల లొల్లి, నట్టింట్లో బల్లి, బల్లి కోసం పరిగెట్టిన పిల్లి. ఎదురింట్లో ఎదురింట్లోనే ఉంది. నేను ఎదురింట్లో పెళ్లి, పెళ్లిలో భోజనాల లొల్లి, నట్టింట్లో బల్లి, బల్లి కోసం పరిగెట్టిన పిల్లి. ఎదురింట్లో ఎదురింట్లో పెళ్లి, పెళ్లిలో భోజనాల లొల్లి. ఓకే, ఎదురింట్లో పెళ్లి, పెళ్లిలో భోజనాల లొల్లి. నట్టింట్లో బల్లి, బల్లి కోసం పరిగెట్టిన పిల్లి. నట్టింట్లో బల్లి, బల్లి కోసం పరిగెత్తిన పిల్లి. చెప్పు ఇప్పుడు. ఎదురింట్లో పెళ్లి, పెళ్లి పెళ్లి అనే దగ్గరికి పురుష్ అన్నట్టు ఆగిపోతుంది అక్కడ. పెళ్లి అయిపోయింది కదా, ఇంకెందుకు? ఎదురింట్లో పెళ్లి, భోజనాలలో లొల్లి, నట్టింట్లో బల్లి, బల్లి కోసం పరిగెత్తిన పిల్లి. ఫాస్ట్ గా. పెళ్లిలో భోజనాల లొల్లి. ఫాస్ట్. పెళ్లిలో భోజనాల లొల్లి, పెళ్లిలో ఎదురింట్లో పెళ్లి, భోజనాలలో లొల్లి, నట్టింట్లో భోజనాల లొల్లి, నట్టింట్లో బల్లి కోసం పరిగెత్తిన పిల్లి. ఫాస్ట్ గా. ఎదురింట్లో పెళ్లి, ఎదురింట్లో పెళ్లి, భోజనాల కోసం లొల్లి, నట్టింట్లో బల్లి, బల్లి కోసం పరిగెత్తిన పిల్లి. ఇప్పుడు ఫాస్ట్. ఎదురింట్లో పెళ్లి, ఎదురింట్లో పెళ్లి, నట్టింట్లో భోజనాల కోసం బల్లి, బల్లి కోసం పరిగెత్తిన పిల్లి. అచ్చా, ఎదురింట్లో పెళ్లి దగ్గర నుంచి డైరెక్ట్ పిల్లి దగ్గరికి వెళ్ళిపోయిందండి. ఓకే, గట్టిగా చెప్పట్లు. అలా జరిగిందనమాట. ఓకే, సో మొత్తానికి టంగ్ ట్విస్టర్ చెప్పినా చెప్పకపోయినా కథలు బాగా చెప్పి ఎంటర్టైన్మెంట్ బాగా ఇచ్చి గిఫ్ట్ అందుకుంటున్నారు. రండి, కంగ్రాచులేషన్స్. అలాగే అని ఈ డిస్క్. కంగ్రాట్స్, సూపర్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఓకే, ఓ శివంగి సెటప్ రెడీ, అలాగే మా వాళ్ళు కూడా రెడీ. గేమ్ ఏంటి అంటే ఇదంతా టీమ్ ఎఫర్ట్స్ అన్నమాట. సో టీం అందరూ చాలా కష్టపడితే ఈజీగా పాయింట్స్ వస్తాయి. ఇక్కడ నలుగురు కూర్చున్నారు. సో 4వ పర్సన్ నెత్తి మీద ఒక సెటప్ ఉంది కదా. సో ఒక్కసారిగా గ్లాసులు అక్కడి నుంచి ఇక్కడ ఒక గ్లాస్ ఫార్వర్డ్ చేయాలి. సో గ్లాస్ పెట్టుకున్న వ్యక్తి ఒక్క
పొజిషన్ పక్కకు రావాలి, అటువైపు నుంచే చైర్ పాస్ చేయాలి, మళ్ళీ అందరూ మూవ్ అవ్వాలి, ఒక్క పొజిషన్ పక్కకు రావాలి. అలా పాస్ చేసుకుంటూ ఈ టేబుల్ మీద తీసుకొచ్చి ఎన్ని గ్లాసులు తేగలిగితే అన్ని గ్లాసులు పిరమిడ్ షేప్ లో పెట్టాలన్నమాట. ఒక్క గ్లాస్ తీసుకురావడానికి ఒకసారి రావాలి, ఒకసారి వెళ్ళాలి, చైర్ మార్చుకుంటూ. సో ఈ ప్రొసీజర్ లో ఎన్ని గ్లాసులు వేస్తారు అనేది గేమ్. సో ఈ నలుగురు టీము ఎక్కువ గ్లాసులు తీసుకొస్తారా లేకపోతే నెక్స్ట్ అబోయే టీం తీసుకొస్తారా అనేది ఇప్పుడు చూద్దాం. 2 minutes టైం ఉంది, మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫాస్ట్ గా కొట్టాలి. 3, 2, 1 స్టార్ట్. గ్లాస్ ఫార్వర్డ్ చేయండి ఫస్ట్. ఓకే, గ్లాస్ పెట్టుకోండి. ఇంకా పైన మీరు మూవ్ అవ్వండి, మూవ్ అవ్వండి. చైర్ పాస్, చైర్ పాస్, మూవ్, చైర్. టీం అందరూ యాక్టివ్ గా ఉండాలి. పాస్ 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 పాస్. ఇంకొక పొజిషన్ వస్తే ఈజీ. గ్లాస్ పెట్టండి, మళ్ళీ చైర్ పాస్, మీరు చైర్ పాస్, మీరు చైర్ పాస్, చైర్ పాస్. మీరు కూర్చోండి, మూవ్ అవ్వండి. గ్లాస్ పెట్టుకోండి, మూవ్ అవ్వండి. సిట్, మూవ్ అండి, పొజిషన్ మూవ్ అండి, మీరు పొజిషన్ మూవ్ అండి ముందు, తర్వాత చైర్ పాస్ చేయండి. మూవ్ అవ్వాలి, నెత్తి మీద దోబి పెట్టుకుని మేడం మీరు లేవకూడదు. పొజిషన్ మూవ్ అవ్వండి, కూర్చొని పాస్ చేయండి చాలు, ఇంకా చైర్ అవసరం లేదు. జస్ట్ పొజిషన్ చేంజ్. మనకు ఒక పిరమిడ్ షేప్ కావాలి. పాస్, చైర్ పాస్, అందరూ కూర్చొనే ఉండాలి. పెట్టేయండి గ్లాసు. ఇప్పుడు చైర్ తీసుకెళ్ళండి. చైర్ పాస్, మూవ్, చైర్ అక్కర్లా. పెట్టేయండి, గ్లాస్ పెట్టేయండి. పొజిషన్ మూవ్ ముందు. సో ఇప్పుడు పిరమిడ్ షేప్ తీసుకురావాలి. మీరు ఎన్ని గ్లాసులు పెడితే అన్ని. చైర్ పాస్, మూవ్. గ్లాస్ కింద పడితే మళ్ళీ స్టార్ట్. స్టాప్. మొత్తానికి 1, 2, 3, 4, 5, 6 గ్లాసులతో ఒక పిరమిడ్ అయితే తీసుకొచ్చారు ఈ టీం. ఇదే టైంలో నెక్స్ట్ టీం ఏం చేస్తారో చూద్దాం. ఓకే మీరు వెళ్ళండి అమ్మా. ఓకే, సో ఇప్పుడు రెండో టీం రెడీగా ఉన్నారు. రెడీ, 3, 2, 1 గో. గ్లాస్ ఫార్వర్డ్ చేయండి ఫాస్ట్. ఇంకా పైన, ఇంకొంచెం పైన. మూవ్ అవ్వండి. సో గ్లాస్ పడితే మళ్ళీ తీసుకోవాలి, అందుకే జాగ్రత్త. పైన గ్లాస్ పడకుండా మూవ్ అవ్వాలి. అది అలానే ఉంచండి. చైర్ పాస్. సో పెట్టగలిగితే పెట్టచ్చు, లేదంటే ఇంకో చైర్ తీసుకోవచ్చు. చైర్ వచ్చింది. మీరు మూవ్ అవ్వండి, పొజిషన్ మూవ్ అవ్వండి, చైర్ పాస్ చేయండి. ఇంకా చాలు అనుకుంటే చైర్ పాస్ చేయకలా. పొజిషన్ మూవ్. చైర్ పాస్ చేయండి. పొజిషన్ మూవ్. గ్లాస్ పాస్. ఓకే, గ్లాస్ పడకుండా జాగ్రత్త పడాలి. వన్ మోర్ చైర్ పాస్. ఇప్పుడు గ్లాస్ పెట్టేసుకోవచ్చు మీరు. గుడ్. మూవ్ అవ్వండి, కూర్చోండి, చైర్ పాస్ చేయండి. పొజిషన్ చేంజ్.
Move. జాగ్రత్త స్లో. పొజిషన్ చేంజ్. సేమ్ టైం ఇద్దరికి. ఓ షిట్. గో. క్లాస్ పెట్టుకొని అర్రే ఒక చైర్ go. Last 20 seconds. Last 10 seconds. Stop. 1 2 3 4 5 6 7. ఓకే, ఈ రోజు మన ఓ శివంగిలో 2 టీంలు చాలా కష్టపడి ఆడారు అండ్ చాలా బాగా ఆడారు. అండ్ సెకండ్ టీం కొంచెం ఫాస్ట్ గా ఆడి 7 గ్లాసులు పెట్టేసి పిరమిడ్ కంటే కొంచెం ఎక్కువ పెద్ద షేప్ పెట్టి ఈ రోజు ఓ శివంగి విన్నర్స్ గా నిలిచారు. భార్గవి, సుమలత, లావణ్య అండ్ కవిత. కంగ్రాచులేషన్స్. సూపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు నీరజ గారు. నీరజ గారు ఎలా ఉన్నారండి? బాగున్నామండి. మీ మనసులో ఉండే రిగ్రెట్, ఇది మన ఫ్యామిలీ కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నేను మా నాన్న గురించి చెప్పాలనుకుంటున్నాను. మా నాన్న మాకు దూరమై 2 సంవత్సరాలు అవుతుంది. మా నాన్న అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే నాకు ఒక స్నేహితుడిలాగా తోడు నీడగా ఉండేవాడు. ఫాదర్ డాటర్ కి తండ్రిలానే కాదు ఫ్రెండ్ లా, సెక్యూరిటీ గార్డ్ లా ప్రతి విషయంలో తోడుంటారు. మా నాన్న ఎట్లా దూరం అయిందంటే తనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఒక 2 years తను కిడ్నీ ఫెయిల్యూర్ తోటి బాధపడ్డారు. 2 సంవత్సరాలు 2 days ఒకసారి డయాలసిస్ చేపించుకునేవాళ్ళు. తను లాస్ట్ టైంలో ఏంటంటే వాటర్ తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. డాటర్ తండ్రికి ఎక్కువగా ఫేవర్ ఉంటారు. అంటే ఆయన 2 సంవత్సరాలు హెల్త్ విషయంలో పడిన బాధ చూసి మీరు ఎంత ఫీల్ అయి ఉంటారు? ఇట్లా సడన్ గా తనకి హై బీపీ వచ్చింది. హై బీపీ వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశాను అనేసి వెళ్ళాను. నెక్స్ట్ డే మెడిసిన్ కి క్యూర్ అయ్యారు. నాన్న ఏమైంది ఏంటి అంటే నేను అంతా బాగానే ఉన్నారా, నువ్వు వెళ్ళు, పిల్లలు అంతా జాగ్రత్త, బాగానే ఉన్నాము, ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. అదే లాస్ట్ మాట. ఇంకా నాకు నెక్స్ట్ 2 days తర్వాత ఇంకా కాల్ వచ్చిందనమాట, తను కోమాలోకి వెళ్ళిపోయారు అనేసి. మా పెద్దనాన్న వాళ్ళకి కాల్ చేసి అసలు నాన్న ఎవరిని గుర్తుపట్టట్లేదు. అంటే ఎప్పుడు యాక్టివ్ గా మీతో చాలా ఫ్రెండ్ గా ఉండే మీ ఫాదర్ అలా కోమాలో అచేతనంగా బెడ్ మీద ఉన్నప్పుడు చూస్తే మీ మనసు ఎంత బాధపడి ఉంటుందో మాకు అర్థం అవుతుంది. ఎలా ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్ మీరు? మా నాన్న అసలు చనిపోయిందని అందరు అంటారు కానీ నాకు ఇప్పటికీ మా నాన్న నా కళ్ళ ముందు ఉన్నట్టే. లాస్ట్ మూమెంట్ లో కూడా మా నాన్న చనిపోయే రోజు నేను పక్కనే ఇట్లా కళ్ళు ఇలా తేలేశాడు. లాస్ట్ కి ఇంక పక్కనే నేను నానా నానా అన్నా కూడా అసలు ఆ సిచ్యువేషన్ ఇంకా టూ ఇయర్స్ అయింది నాన్నగారు పోయి. ఆయన భౌతికంగా మీతో లేకపోయినా ఆయన మనసు ఎప్పుడు మీ చుట్టూనే ఉంటుంది, మీ హ్యాపీనెస్ కోరుకుంటూ ఉంటుంది. సో మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉండి మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. సో అంటే తను కూడా ఇంకా కొంచెం బాధలోనే. ఇంకా ఎంతమంది మీరు సిబ్లింగ్స్? నేను, తమ్ముడు. తమ్ముడు కూడా మ్యారేజ్ అయి సెటిల్ మ్యారేజ్ అయిపోయాడు. అమ్మ తమ్ముడు దగ్గర ఉంటారు. సో ప్లీజ్ అమ్మని మీరు కూడా దగ్గర పెట్టుకొని భర్త లేడు అనే బాధ తను లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది.
సో ఎనీవే నాన్నగారు ఇక్కడ లేకపోయినా ఎక్కడున్నా మీ హ్యాపీనెస్ చూస్తూ ఉంటారు. బీ స్ట్రాంగ్ మా. మీ ఫ్యామిలీ కోసం మీరు ఆలోచించండి. అట్ ద సేమ్ టైం ఒక పుట్టింటికి వచ్చినట్టు మీ బాధని మీ తమ్ముడితో చెప్పుకున్నట్టు వచ్చి ఇక్కడ చెప్పుకున్నారు కాబట్టి మా ఇంటి ఆడబడుచుగా మీరు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి. హ్యాపీగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి జెమినీ టీవీ.